హలో, ఇంటర్వ్యూ స్టార్ట్ చేయమంటున్నారు. మనకి పేమెంట్ వచ్చినట్టే కదా? ఓకే. ఏంటండి అలా చూస్తున్నారు? ప్రపంచం అంతా కమర్షియల్ అయిపోయింది. మనం కూడా ఆ మాత్రం కమర్షియల్గా ఉండాలి కదా మరి. అయినా మీరేమైనా తక్కువ? పెట్టే రూపాయికి 10 ఎంటర్టైన్మెంట్నిచ్చే పక్కా కమర్షియల్ లాంటి చిత్రాల కోసమే ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఎస్, మరి అలాంటి ఒక పక్కా ఎంటర్టైన్మెంట్ని మనందరికీ ఇవ్వడానికి పక్కా కమర్షియల్ జూలై 1న మన ముందుకు వచ్చేస్తుంది. రెడీ అయిపోండి ఎంజాయ్ చేయడానికి ఇన్ థియేటర్స్. అయితే ఇవాళ మాత్రం మనతో పాటు పక్కా కమర్షియల్ హీరో, అదేనండి పక్కా కమర్షియల్ మూవీ హీరో గోపీచంద్ గారు ఉన్నారు. సో స్టార్ట్ చేసేద్దామా మన చిట్ చాట్. హలో గోపీచంద్ గారు. హలో అండి. సో నేనైతే కొంచెం జాగ్రత్త పడుతున్నాను అనమాట పక్కా కమర్షియల్ కాన్సెప్ట్ చూసిన తర్వాత. కమర్షియల్గా ఉండాలని. ఎస్, అంటే టాక్టిక్గా కమర్షియల్గా ఎలా ఉండొచ్చు? ఉండటంలో తప్పులేదు, కమర్షియల్గా ఉండాలి. మీరే ఇన్స్పిరేషన్. ఎందుకంటే కమర్షియల్గా ఉంటేనే మనం ఏమైనా చేయడానికి ముందు మన దగ్గర ఉండాలి కదా. ముందు కమర్షియల్గా ఉండాలి. యా. సో పక్కా కమర్షియల్ మూవీ గురించి మాట్లాడే ముందు మీ లుక్ అండ్ ఫిట్నెస్ గురించి మాట్లాడాలి గోపీచంద్ గారు. యూఆర్ ఆల్వేస్ ఫిట్, మేము ఒప్పుకుంటాం. మీరు విలన్గా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏ సినిమా చేసినా మీరు ఫిట్గానే ఉన్నారు. బట్ ఈ సినిమాలో ఎక్కడో కొంచెం ఎక్కువ స్టైలిష్గా, ఎక్కువ హ్యాండ్సమ్గా, ఎక్కువ ఫిట్గా కనిపిస్తున్నారు. అది కాన్షియస్గా మీరు పెట్టిన ఎఫర్టా, అలా కలిసి వచ్చిందా, ఏం జరిగింది అసలు? కాన్షియస్గా నేనేం పెట్టలేదు, అట్లానే ఉన్నాను. బేసిక్ మేబీ డ్రెస్సింగ్ స్టైల్ టచ్ చేసి వల్ల స్లీక్, అంటే కాస్ట్యూమ్ బాగా స్లీక్ చేయటం వల్ల బాడీ స్లీక్గా తెలుస్తుంది. బట్ ఫిట్నెస్ సేమ్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాను. అంతేనా? ఓకే. కానీ ఈ సినిమాలో కొంచెం గ్లామర్ పెరిగిందని అందరూ అంటున్నారు. ఐ థింక్ మీ దాకా కూడా వచ్చే ఉంటుంది. మేబీ ఏంటంటే నా సినిమా కెమెరామెన్ చాలా మంచిగా, కరణ్ చావ్లా చాలా బాగా చూపించాడు. తన లైటింగ్ చాలా బాగుంది. అవునవును, ఎక్స్ట్రాడినరీ వర్క్ ఉంది. అంతా నేను ఫస్ట్ టైం ఇచ్చేటి, మారుతి కూడా ఫస్ట్ టైం. రైట్ రైట్. ఐ థింక్ హీ డిడ్ సో మెనీ మూవీస్ ఇన్ కన్నడ. అవును, చాలా బాగా చేశాడు. ఆయనకి ఇస్తున్నారనమాట క్రెడిట్. సో మారుతి గారిది మీది కాంబినేషన్ అనగానే మాలో ఒక చిన్న క్వశ్చన్ మార్క్, ఒక క్రేజ్, అన్నీ అలా మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. సో మీకు ఎలాగా ఆ కాంబినేషన్ అనగానే మీకు ఎలా అనిపించింది? అంటే మారుతితో నాకు పరిచయం ఉంది, అంటే జస్ట్ ఓన్లీ హై పరిచయం తప్పితే బాగా క్లోజ్ తెలియదు అనమాట. ఇప్పుడు ఒకరోజు వంశీ వచ్చేసి ఇట్లా మారుతితో సినిమా చేద్దాం అనుకున్నాం, గోపి నువ్వు చేస్తావా అన్నప్పుడు చేద్దాం. కాకపోతే మారుతి ఎక్కువ అన్నీ, మారుతి సినిమాలు ఏంటంటే ఎక్కువ కామెడీ ఎక్కువ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది పార్ట్ కామెడీ ఉంటే ఫ్యామిలీ ఎంజాయ్ చేసేటట్టు అట్లా ఉంటుంది. యాక్షన్ తక్కువ ఉంటుంది అనమాట తను. అంటే నేను అడిగింది ఏంటంటే మరి యాక్షన్ ఉంటుందా అంటే, ఫుల్ కామెడీ అంటే ఓకే, కామెడీ బాగానే ఉంటుంది, కొంచెం యాక్షన్ కూడా మిక్స్ అయితే మనకు ప్లస్ అయింది కదా అని చెప్పి అన్నాను. లేదు దీంట్లో అన్నీ ఉన్నాయి, ఒకసారి నువ్వు విను అని చెప్పేసి అన్నాడు. సరే ఓకే అయితే నెక్స్ట్ డే వింటాను అని చెప్పి ఇమ్మీడియట్గా వెళ్ళి విన్నాను. కథ చెప్పగానే ఆ టైటిల్ అప్పుడు చెప్పాడు, కథ చెప్పేసిన తర్వాత పక్కా కమర్షియల్ అని చెప్పేసి. అంటే ఒక కమర్షియల్ సినిమాలో మంచి పాటలు, మంచి ఫైట్లు, మంచి కామెడీ ఏదైతే కావాలో అన్ని పర్ఫెక్ట్గా పెట్టాడు, అన్ని బ్లెండ్ చేసి. అందుకని టైటిల్ కూడా పక్కా పర్ఫెక్ట్గా సెట్ అయింది. అట్ ది సేమ్ టైం ఇంకా వర్క్ చేసేటప్పుడు ఇంకా అది జాలీగా వెళ్ళిపోయింది అన్నమాట. పక్కా కమర్షియల్ అనే టైటిల్ జానర్కి తగ్గట్టుగా పెట్టినట్టే అనిపిస్తుంది సడన్గా చూస్తే. ఆబ్వియస్గా మారుతి గారి సినిమా అంటే, గోపీచంద్ గారి సినిమా అంటే డెఫినెట్గా ఇట్స్ ఎ పక్కా కమర్షియల్ మూవీ అనే ఫీలింగ్తో చూస్తాం. కానీ క్యారెక్టరైజేషన్కి కూడా సినిమాలో రిలేటెడ్గా కూడా ఇది సూట్ అవుతుందని అర్థం అవుతుంది కొంచెం ఆ పాట కానీ, ఇటు ట్రైలర్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత. సో ఒకసారి మీరు ఈ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పండి. వాట్ ఈస్ దట్ రిలేషన్ విత్ కమర్షియాలిటీ? కమర్షియల్ అంటే మామూలుగా మన ప్రతి ఒక్కరూ బయట కమర్షియల్గానే ఉంటారు. బట్ కమర్షియల్గా ఉండాలి అని చెప్పి ఆ క్యారెక్టర్ ఎట్లా డిజైన్ చేయాలి, బేసిక్ తను ప్లే చేసిన హీరో క్యారెక్టర్స్ లాయర్ క్యారెక్టర్ కమర్షియల్గా ఉంటాడు వాడు. అట్లా దాన్ని బేస్ చేసుకుని వెళ్తూ ఎట్లా మంచి ఎమోషన్ టచ్ అవుతుంది అట్లా వెళ్తుంది అనమాట కదా. ఓకే, కమర్షియల్గా ఉండడం అనేది మోస్ట్లీ అందరిలోనూ ఉంటుంది, కానీ డోస్ కొంచెం మేబీ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. కొంతమంది టూ మచ్ కమర్షియల్ ఉంటారు, కొంతమంది కొంచెం లిబరల్గా ఉంటూ ఉంటారు. అది ఎలా డెవలప్ అవుతుంది అంటారు? చిన్నప్పటి నుంచి చూసిన సిచ్యువేషన్స్ కానీ ఇలాంటివి ఎక్కువ ఇంపాక్ట్ చేస్తాయి? కొంతమందికి ఎట్లా ఉండదంటే వాళ్ళు లైఫ్లో పడిన స్ట్రగుల్స్ కానీ, ఎండ్ ఆఫ్ ది కమర్షియల్ అంటే మీనింగ్ ఏంటంటే డబ్బు. అవును, నవ్ డేస్ ఏమైపోయింది, డబ్బు లేకపోతే ఎదుటోడు, అంటే అవుట్ ఆఫ్ ది 100 people 90 people ఆఫ్ దే గివింగ్ రెస్పెక్ట్ బికాస్ ఆఫ్ మనీ. అంటే ప్రాక్టికల్గా చూస్తుంటే డబ్బు ఉందంటే ఒకలా బిహేవ్ చేయడం, డబ్బు లేదంటే ఒకలా బిహేవ్ చేయడం ఫ్యాక్ట్స్ అయిపోయింది. అందుకని ఏంటంటే వాళ్ళ కొంతమంది లైఫ్లో వాళ్ళు పడిన స్ట్రగుల్స్ కానీ, ఓకే డబ్బు ఉంటే మనకి ఇదంటే దానికని ఎంతైనా కాబట్టి డబ్బు సంపాదించాలి, దాని దగ్గర ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. అట్లా కొంతమంది ఉంటారు. దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది బేసిక్లీ. అంటే ఒకరిని కష్టపెట్టి మన డబ్బులు అది అంత కమర్షియల్గా ఉండకూడదు. డెఫినెట్గా మనం చేసే పనికి మన డబ్బులు పర్ఫెక్ట్గా తీసుకోవాలి, దాంట్లో ఏం తగ్గకుండా. దాంట్లో అది తప్పు కాదు కమర్షియల్. అవును అవును అవును.
అయితే ఐ థింక్ కమర్షియల్ అంటే డబ్బు అని మనం అనుకుంటే గనక సక్సెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మనీ అని కూడా మనం అనుకోవచ్చు మోస్ట్లీ. సో ఇది కొంచెం డీప్ టాపిక్లోకి వెళ్తున్నాను అని అనుకోకపోతే మీరు ఇంకా సెటిల్ అవ్వని ఏజ్లోనే నాన్నగారిని కోల్పోయారు అండ్ మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎన్నో లోస్ కూడా చూశారు. సో ఇలాంటి ఒక ఈ లోస్ వల్ల మీరు నేర్చుకున్నవి లేదా మీరు కమర్షియల్గా మారడానికి ఇలాంటివి ఏమైనా? నేను కమర్షియల్గా ఎందుకన్నానంటే ఆ రోజు బికాస్ నేను కమర్షియల్గా అంటే కమర్షియల్ మీన్స్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ డబ్బుల దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్క్ చేశాను అనుకో, దాన్ని నేను ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకోండి, ఆ అమౌంట్ దగ్గర నేను పర్ఫెక్ట్గా ఉంటా. ఐ డోంట్ వాంట్ మోర్ దాన్ దట్, ఐ డోంట్ వాంట్ లెస్ దాన్ దట్. వాట్ ఐ స్పీక్ ఐ వాంట్ దట్ ఇట్. ఎందుకంటే అది నాకు లేకపోతే నా మీద చాలా మంది డిపెండ్ అయి ఉంటారు. నేను ఏమన్నా మంచి పని చేయాలన్నా ఫస్ట్ ఐ హ్యావ్ టు బి స్ట్రాంగ్. ఓకే, దాని దగ్గర నేను కాంప్రమైజ్ అవ్వను. బికాస్ నేను ఈరోజు బాగా స్ట్రాంగ్గా ఉంటే నేను 10 మందికి హెల్ప్ చేయడానికి నేను అందించగలను వాళ్ళకి. ఆ విషయంలో నేను తగ్గను. మిగతా విషయంలో ఐఎమ్ నాట్ అ కమర్షియల్ పర్సన్. అంటే ఇంకే కొన్ని ఇప్పుడు ఎవరికి ఇవ్వాలని అవన్నీ పట్టించుకున్నా, ఎవరు ఏంటి అవన్నీ పట్టించుకున్నా అసలు బేసిక్లీ. బట్ నా లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ చిన్నప్పుడు నేను కొంచెం చూసినప్పుడు, ఈవెన్ మా ఫాదర్ చనిపోయినప్పుడు కూడా బస్ వీఆర్ వెల్ ఆఫ్ ఓన్లీ, బట్ తాతయ్య వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ స్టిల్ వి ఫేస్డ్ హౌ ది వెన్ ఎ పర్సన్ ఈజ్ దేర్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, లేనప్పుడు ఎట్లా ఉంటుంది. అంటే దాంట్లో ఒక విధంగా కమర్షియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఇస్ ఎ బిజినెస్. ఎండ్ ఆఫ్ ద సక్సెస్ ప్లేస్ ఎ మేజర్ రోల్. సక్సెస్ ఉంటే ఆటోమేటిక్ వాళ్ళు ₹1 సంపాదించుకోవడం కోసం వస్తారు కాబట్టి దాంట్లో వాళ్ళు తప్పు అంటాం కూడా మన తప్పు. అది బేసిక్లీ వెన్ వీఆర్ సక్సెస్ ఆటోమేటిక్లీ వాళ్ళు వస్తారు, చేస్తాం, మన డబ్బు సంపాదించుకుని వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి. ఎండ్ ఆఫ్ ది ఎవ్రీబడి హాస్ టు బి హ్యాపీ, దట్స్ ఇట్. సో ఇది అత్యాశ కాదు, ఇది కాదు, కానీ మన అదే ఏదో సినిమాలో డైలాగ్ ఉన్నట్టు మనకు వచ్చిన పని ఫ్రీగా చేయకూడదని. అంతే. అంటే బేసిక్ నా సినిమాలో ఒక డైలాగ్ ఉంది, సాహసంలో అనుకుంటాను, నాది అంటే నాది కానీ ఎన్ని కోట్లైనా నాకు నాది అని ₹1 నేను వదలను. సేమ్ అట్లా ఇంచుమించు అలాంటిది. ఓకే, యా. బట్ మారుతి గారి సినిమా అంటే అసలు ఫన్ రైడ్ మామూలుగా ఉండదు. డెఫినెట్గా క్యారెక్టరైజేషన్లో అందరూ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ పెడుతూ ఉంటారు. ఏదో సినిమాటిక్గా వెళ్ళిపోవడం కాకుండా నిజంగానే రిలేట్ అవుతూ ఉంటాం. ఏదో ఒక సిచ్యువేషను, ఒక మేనరిజము, ఎవ్రీథింగ్. సో మీరు ఎలా రిలేట్ అయ్యారు ఈ క్యారెక్టర్కి అసలు? అంటే తను ఫస్ట్ క్యారెక్టర్ చేసేటప్పుడు, ఎందుకంటే ఇట్లాంటి కొంతమంది అంటే మనం ఇప్పుడు సినిమా చూసిన లాయర్స్ అందరు కమర్షియల్గా ఉంటారు మనం చెప్పలేం. బట్ ఐ సీన్ పీపుల్ అట్లా ఉంటారు. కొంతమంది జెన్యూన్ లాయర్స్ చాలామంది ఉన్నారు, కొంతమంది డబ్బులు తీసుకోకుండా చేయగలిగిన లాయర్స్ కొంతమంది ఉన్నారు, కొంతమంది అసలు డబ్బులే లేకుండా న్యాయంగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఈ క్యారెక్టర్ని విన్నప్పుడు డెఫినెట్ ఇట్లాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి కదా బయట, దిస్ ఈస్ హౌ దే ప్లే అని చెప్పేసి అదే ఒకటి రిలేట్ అవుతుంది ప్రతి ఒక్కరికి. నాకు తెలిసి అవుట్ ఆఫ్ ది కొంతమందికి ఒక 10 మందిలో 100 మందిలో అట్లీస్ట్ ఒక 50 మంది కన్నా వాళ్ళకి ఎక్కడో చోట ఒక లాయర్ తగిలి ఉంటాడు, నో డౌట్. ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అది గుడ్ అవ్వచ్చు బ్యాడ్ అవ్వచ్చు, అది డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్స్ కూడా, ఈవెన్ రాశి క్యారెక్టర్ కానివ్వండి, చాలా మంచి క్యారెక్టర్. మీరు ఆల్మోస్ట్ టీజర్లో చూసుంటారు, ఒక టీవీ సీరియల్ అంటే ఆ క్యారెక్టర్కి ఎవ్రీబడి విల్ కనెక్ట్. అది డెఫినెట్గా టీవీ సీరియల్స్ అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఈవెన్ సత్యరాజ్ గారి క్యారెక్టర్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ విల్ బి ఐడెంటిఫై ఇన్ దర్ రియల్ లైఫ్ లాగా అనిపిస్తుంది అనమాట. అట్లా డిజైన్ చేశారు తను. టీవీ సీరియల్స్ చూసేవాళ్లే కాదు, ఒకవేళ చూడకపోయినా కూడా దట్ కైండ్ ఆఫ్ ఎగ్జాజరేషన్ కానీ ఆ కామెడీ టచ్ అనేది అందరు ఈజీగా ఎంటర్టైన్ అయిపోతుంది. ఒక టీవీ సీరియల్ అమ్మాయి అనగానే వాళ్ళకి ముందులా కనెక్ట్ అవుతారు. అవునవును, బేసిక్లీ ఆ కనెక్ట్ అయిందో దాన్ని ఎంత ఎగ్జాగరేట్ చేస్తాం, దాన్ని ఇంకెట్లా ప్లే చేస్తాం అనేది బేస్డ్ అయింది. అవునవును, యా. మారుతి గారి సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ మీద సినిమాని రన్ చేయడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే స్టోరీ బేస్డ్గా వెళ్ళడం ఒక అప్రోచ్ అయితే క్యారెక్టరైజేషన్ బేస్డ్గా వెళ్ళడం ఇంకొక అప్రోచ్. సో ఇది మీ క్యారెక్టరైజేషన్, హీరో క్యారెక్టరైజేషన్ మీదే ఉంటుంది ఫుల్ కథ. ఓకే, తన డైలాగులు కూడా అట్లా రాశాడు. అంటే నేను ఫస్ట్ టైం తను డైరెక్షన్ చేసి ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ 2 days నాకు కొంచెం ఇదిగా అనిపించింది. ఎందుకంటే తను సెట్లో రెడీ 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 అంటూ ఉంటాడు, ఇట్లా చదువుకునేలోపు రెడీ 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 అంటాడు. నాకు కెమెరామ్యాన్కి ఫస్ట్ 2 days అర్థం కాల, ఏంటి ఇంకా సెట్ అవ్వలేదు కదా, ఇప్పుడే షార్ట్ మళ్ళీ రెడీ. దాని తర్వాత ఆలోచించినట్టున్నాడు, చూసి అన్న నేను అట్లానే అంటాను కానీ నువ్వు పట్టించుకోవద్దు, రెడీ అయినప్పుడు చెయ్యి అని చెప్పి అట్లా 2 days తర్వాతే సెట్ అయింది నాకు. సో ఆయనకి 4 మీద ఉంటుంది రెడీ రెడీ అనడం, స్పీడ్గా టక 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 టక. అట్లానే డైలాగులు కూడా చాలా ఉన్నాయి అనమాట, కంటిన్యూస్ చాలా పెద్ద పెద్ద డైలాగులు రాశాడు. బట్ ఇట్స్ వెరీ ఎనర్జిక్ డైలాగ్స్ మొత్తం చాలా. ఓకే, సో ఆ స్పేస్లోకి వెళ్ళడానికి మీకు ఒక 2-3 days పట్టింది. 2 days పట్టింది. నాట్ అబౌట్ అంటే తన మైండ్ సెట్ అర్థం చేసుకోవటానికి. తను ఏంది ఇంత స్పీడ్గా కొంచెం గ్యాప్ కావాలి కదా అని చెప్పి. కెమెరామెన్ అయితే పాపం తను అన్నాడు మొన్న,
సార్ నేను ఇంటికి వెళ్ళి పడుకుందా అది కూడా రెడీ 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 అదే అనిపిస్తుంది సార్ నాకు అని అవునవును. చెప్పేసి. యా. సో గీతా ఆర్ట్స్ అండ్ యూవి క్రియేషన్స్, GA2 అండ్ యూవి ఈ రెండు కలిసాయి అంటేనే ఒక మంచి బ్లాక్ బస్టర్కి ప్రిపేర్ చేస్తున్నారని అర్థమైపోతుంది ఆడియన్స్కి. అండ్ ఎస్పెషల్గా చెప్పాలంటే ఈ టీం అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు గోపిచంద్ గారు. అంటే వీళ్ళు ఇప్పటికే మల్టిపుల్ మూవీస్ చేశారు, నెంబర్ ఆఫ్ హిట్స్ ఇచ్చారు కూడా కాబట్టి. సో అలాంటి ఒక ఫ్యామిలీ లాంటి టీంలోకి మీరు వెళ్ళడం ఎలా అనిపించింది అండ్ మీరు ఎంత త్వరగా వాళ్ళతో కలిసిపోయారు, ఎలా జరిగింది ఇదంతా? అంటే బేసిక్ ఏంటంటే ఈ సినిమాకి అంటే వంశీ నాకు బాగా తెలుసు కాబట్టి, వంశీ ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ కాబట్టి నాకు అది ప్రాబ్లం లేదు. వన్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఏంటంటే ఇప్పుడు గిటార్స్ మెయిన్ వచ్చేసి అరవింద్ గారు బన్నీవాసు, వీళ్ళిద్దరు ఏంటంటే దే గివ్ ఫుల్ ఫ్రీడమ్ టు ద మారుతి. అంటే మారుతి మీద ఉన్న నమ్మకంతో మొత్తం మారుతికి ఓకే, మొత్తం వాళ్ళ కథ వన్స్ అంతా లాక్ చేసుకున్న తర్వాత దే గివ్ ఎ ఫ్రీ హ్యాండ్ టు హిమ్. ఇవ్వటం వల్ల వాళ్ళకి తన మీద నమ్మకం. ఇక్కడ వంశీ నాకు తెలుసు, వన్స్ మారుతి 2 రోజులు సెట్ అయిన తర్వాత ఇంకా ప్రాబ్లం లేదు. ఇట్స్ వెరీ వెరీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లాగా అయిపోయింది అనమాట బేసిక్గా. అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత బాండింగ్ ఉందో అందులో వంశీ వీళ్ళందరూ ఒక ఆల్మోస్ట్ కలిసి కాబట్టి నాకు ఒక తెలియకుండా నాకేంటంటే మొన్న నన్ను చెప్పినట్టు ఒక 50% వాళ్ళు ఆల్మోస్ట్ మొత్తం చూసేసుకుంటారు. స్క్రిప్ట్ వైజ్ కానీ మొత్తం ప్లానింగ్ అన్ని పర్ఫెక్ట్. నాకు ఇంకేమి వీళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళు చెప్పిన డైలాగ్ లేదు, నేను ఎగ్జిక్యూట్ చేసి వచ్చేయాలి అంతే. అంత మైండ్ ఫ్రీ, ఇంకా వేరే ఏం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఆ విషయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అట్లాంటి ఒక మంచి టీం దొరకటం, ప్రొడక్షన్ టీం దొరకటం, ఇట్స్ వెరీ వెరీ లక్కీ అనమాట. మీకు ఫస్ట్ మీరు అన్నారు కామెడీ మాత్రమే కాదు యాక్షన్ కూడా ఉంటే బాగుంటుంది అని. అలాగే కథ విన్నాక మీరేమైనా ఇన్పుట్స్ ఇచ్చారా? అంటే మేబీ ఇలా చేస్తే బాగుంటుందేమో, అవి కూడా ఏమైనా యాడ్ చేస్తే బాగుంటుందేమో అని. అంటే నాకు తెలిసి వాళ్ళు అప్పటికే మొత్తం పిండి వేసుకుని తీసుకొచ్చారు. అప్పటికి మీకేం అవకాశం లేదు. అంటే వినగానే అంత బాగుంది, జస్ట్ ఓన్లీ 1-2 అనుకున్నాం అంతే. చిన్నవి మిగతా ఆల్మోస్ట్ వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా ఫిల్టర్ చేసి వచ్చేసింది. ఓకే. బట్ మీకు ఉన్న కామెడీ టైమింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక వెటకారంతో కూడిన ఒక డైలాగ్ డెలివరీ వచ్చేస్తుంది కామెడీ అనగానే, ఆ పంచ్ లైన్స్ వేయడంలో. కానీ మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? ఈవెన్ లౌక్యం కానీ మేము చాలా ఎంజాయ్ చేసాం అసలు. నేను కామెడీ బాగా ఎంజాయ్ చేస్తాను. మారుతి కూడా ఫస్ట్ అంత ఎక్స్పెక్ట్ చేయాలి, అంటే తను ఎట్లా చేస్తాడు తను. బట్ సెట్స్లోకి వెళ్ళినా చేస్తుంటే తను కూడా అన్న మీ టైమింగ్ భలే ఉంది, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా. నేను ఫస్ట్ తన స్టోరీ చెప్పినప్పుడు ఏమన్నాడంటే అన్న చాలా బాగా చేద్దాం అన్న, అంటే తనకి నేను ఎట్లా కామెడీ ఎట్లా అంటే మొత్తం కామెడీ మీద బేస్ ఉంది ఎనర్జీ మొత్తం. చిన్న లోపల టెన్షన్ ఉన్నట్టు, ఎందుకంటే ఆ మాట రాదు ఫస్ట్ డే. దాంతో వన్స్ చేసిన తర్వాత తను నా ఇంత టైమింగ్ ఉంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుందన్న, మీ ఇష్టం చేసేయండి. తను ఇంకా ఎంకరేజ్ చేశాడు. నాకైనా వన్స్ ఫ్రీడమ్. ఒక నుంచి ఆపోజిట్ ఆర్టిస్ట్ చేస్తున్నప్పుడు ఆ టైమింగ్ టప్ 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 ఈజీగా వెళ్తున్నప్పుడు, సెట్లో అయితే చేసేటప్పుడు చాలా పంచులు టప పడిపోతూ ఉండేవి. ఇంప్రొవైజేషన్స్ కూడా జరిగేవా? ఆన్ సెట్స్ లో టప ఫ్లోలో వెళ్ళిపోతా ఉండే, చాలా బాగా వచ్చినాయి. ఓకే, ఎందుకంటే మారుతి గారిలోనూ ఆ స్వతహాగా ఉన్న వెటకారం ఉంటుంది. ఆ మాట అన్నాం, నేను మారుతి ఒకటే మాట అన్నాను, మారుతి నువ్వు రాసిన స్క్రిప్ట్ లోనే ఉంది కామెడీ ఆటోమేటిక్గా, వన్స్ చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా వచ్చేసిద్ది, అది మీరు ఇంకేం కొత్తగా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు అన్నాను. బట్ ఆన్ సెట్స్ చాలా ఈజీగా వెళ్ళిపోయాను. రాశి అసలు కామెడీ టైమింగ్లో తనకు ఒక రూట్, సెపరేట్ రూట్. తను అసలు ఒక స్ట్రైట్ ఫేస్తో, నేను మొన్న అన్నాను కదా, అలా ఒక చిన్న డైలాగ్ చెప్తే కూడా భలే ఇంపాక్ట్ ఉంటుంది. కామెడీ జోన్లో తనని చూడడం, తనతో కలిసి వర్క్ చేయడం అసలు ఎలా అనిపించింది? అంటే కామెడీ తను అంతకుముందు సినిమా తింది మారుతిదే, ప్రతిరోజు పండగలో తను చేసిన ఆ క్యారెక్టర్ చాలా బాగుండింది. అందులోనూ రీల్స్ అట్లా చేస్తా ఉంటుంది, టిక్ టాక్ ఏదో. ప్లస్ ఏంటంటే ఏంజెల్ ఆర్, దీంట్లో ఈ క్యారెక్టర్ నాకు ఫస్ట్ చెప్పినప్పుడు నేను ఫస్ట్ అడిగింది ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు మారుతి, ఈ క్యారెక్టర్ చాలా బాగుంది, ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది, ప్లస్ చాలా మన సినిమాకి చాలా ప్లస్ అయ్యింది ఈ క్యారెక్టర్ అని. నేను ఇంకా అనుకోలేదన్నా ఎవరు క్యారెక్టర్ ఎవరని అనుకున్నాను. అంతా కొన్ని ట్రయల్స్ అని అటు లాస్ట్కి మళ్ళీ మా వంశీ వచ్చేసి రాసిని అనుకుంటున్నాను, రాసి అయితే బాగుండేది కదా, మన పోయిన సినిమాలు చేసింది కదా తనతో కూడా బాగుంటుంది, అట్లా రాసి ఎంటర్ అయిందనమాట. తన సెట్లో చాలా, అంటే నేను తన కొన్ని సీన్స్ నేను లేను, బట్ వన్స్ అది చూసిన తర్వాత రాసి ఇరగదీసేసింది అనిపించింది, చాలా బాగా చేసింది తను. మారుతి గారి స్క్రిప్ట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎంత క్యారెక్టరైజేషన్ ఫన్నీగా తీసుకుంటారో, ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తారో, దాంతోనే తెలియకుండా అండర్ కరెంట్గా ఒక మెసేజ్ ఇచ్చేస్తారు. మనకే రియలైజ్ అవ్వడానికి ఇంటికి వెళ్ళాక ఓ అవును కదా అని ఆలోచిస్తాం అనమాట. భలే భలే మగాడువే కానీ, ప్రతిరోజు పండుగ కానీ, అలాగే ఇందులో కూడా ఏదో ఇంటర్నల్గా ఉంటుందని అనిపిస్తుంది. చిన్నగా ఏదో అంటే డెఫినెట్గా మీరు సినిమా చూసేటప్పుడు అంటే నవ్వుకుంటే లాస్ట్లో ఆ నవ్వులోని ఒక చిన్న టచ్ చేసి వెళ్తుంది అనమాట. ఉంటుంది అయితే కొంచెం. ఓకే, లేకపోతే ఓన్లీ ఫుల్ కామెడీ ఓవర్కి అట్లా పెట్టామనుకోండి, వితౌట్ స్టోరీ లేకుండా
స్టాండ్ అవ్వదు. ఏదో కాసేపు నవ్వుకుంటారు తప్పితే, బట్ ఎండ్ ఆఫ్ ది కొంచెంసేపు తర్వాత ఏంటి ఇంకా స్టోరీ ఏం రావట్లేదు అని ఒక ఫీలింగ్ వస్తుంది ఆడియన్స్. ఈ కామెడీతో పాటు చిన్న లైన్ అట్లా యాడ్ చేసాం అనుకోండి, ఫుల్ఫిల్ అయింది మొత్తం. ఈ మధ్య వింటున్నాం మేము, గోపీచంద్ గారు ఇంతకు ముందు మీదట బాగా మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూస్లో. అంటే ఫస్ట్లో ఇంతకుముందు అయితే చాలా అన్ని సింగిల్ లైన్ ఆన్సర్స్ చెప్పేవాళ్ళు. అవును, బట్ ఇప్పుడు పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయ్యాయి. మేము ఒక 15 నిమిషాలకే ఓ ఇంతే వచ్చిందా అనుకునేవాళ్ళం డ్యూరేషన్. ఇప్పుడు పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. ఏంటంటారు దాని వెనకాల రీజన్? తెలీదు, కొంచెం అట్లానే మాట్లాడుతున్నా. ప్రభాస్ గారిని కూడా చాలా కాలం తర్వాత బాహుబలి, ఆ తర్వాత సాహో, అప్పటికి చూసామన్నమాట మాట్లాడుతున్నాడు. తను ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆయన కూడా. బేసిక్ ఏంటంటే నాకు ప్రాబ్లం ఏంటంటే, అంటే కొంతమంది టకటకటక మాట్లాడేస్తారు. అవును, ఆ బ్రెయిన్లో టకట వర్క్ అయిపోద్దేమో, అదో ఇట్స్ ఆర్ట్ అది. నేను అంత తొందరగా అంటే ఏం మాట్లాడి తప్పు అయ్యి దాని కొంచెం నేను అక్కడ కొంచెం స్లో అవుతాను అనమాట. బట్ ఈ మధ్య కొంచెం వదిలేసి అయితే అయింది, చెప్పేద్దాం, మాట్లాడదాం, ఏది అనిపిస్తే అది బయటకు చెప్పేద్దాం. ఓకే, సో మీరు మీ ఫ్యాన్స్తో అసలు ఎంతవరకు టచ్లో ఉంటూ ఉంటారు? వాళ్ళతో కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అసలు? అంటే ఫ్యాన్స్ మామూలుగా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను, మామూలుగా మెసేజ్లు పెడతా ఉంటారు అది. బట్ బేసిక్ ఏంటంటే నేను సోషల్ మీడియా కొంచెం దూరం. అవును, అది కొంచెం నేను అప్డేట్ ఉండను. బికాస్ ఎందుకంటే ఫిలిం అంటే ఫిలిం గురించి అంతా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. బట్ ఇట్ కమ్స్ టు మై పర్సనల్ థింగ్స్ నేను పెట్టను. బికాస్ ఐ నీడ్ మై లైఫ్ టు బి, మై ప్రైవేట్ లైఫ్ షుడ్ బి సపరేట్. ఐ డోంట్ వాంట్ మేక్ ఇట్ పబ్లిక్. నాకు ఇది ఇంట్రెస్ట్ ఉండదు. అది చేస్తే ఏంటంటే నా ప్రైవసీ పోతుంది. నేనేం చేస్తా, దట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్ ఒక ఇది ఉంటుంది కదా. అంటే కొంతమంది అది వేరు, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేంటంటే ఎంతవరకు, ఎందుకంటే కొన్ని బయట పెట్టేటప్పుడు మనతో పాటు మన ఇంట్లో వాళ్ళ ప్రైవసీ కూడా పోతుంది. అవన్నీ నాకు నచ్చదు బేసిక్లీ. దట్స్ మై కైండ్ ఆఫ్ పర్సన్. ఫ్యామిలీకి అది కొంచెం అంటే ఎంజాయ్ చేయడం అట్లా ఇది వేరు అది. బట్ ఏంటంటే సోషల్ మీడియా ఇట్స్ ఏ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. అది ఎంత కరెక్ట్గా వాడుకుంటే అంత ప్లస్ అవుతుంది. వెరీ పవర్ఫుల్ అది. దాన్ని కరెక్ట్గా ఎంత మటుకు వాడుకోవాలో అంత మటుకే వాడుకోవాలి. దాన్ని ఎక్కువ వాడుకున్నాం అనుకోండి, అదే మళ్ళీ మనకి రివర్స్ కొట్టిద్ది. ఎక్కువ డిఫరెంట్ కమెంట్స్ వస్తాయి, దానివల్ల మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. కొంతమంది వేరే వాళ్ళని చూసేసి మనం లేవు తెలియని ఒక నెగిటివిటీ లోపల వస్తాం. ఇన్సెక్యూరిటీస్ ఎన్ని వస్తాయి, అన్నెసరీగా వెళ్తాం అనమాట. ఇవన్నీ దానికంటే ఉన్నదాంతో హ్యాపీగా ఉన్నాం. దిట్స్ వెరీ గుడ్. ఆ బ్యాలెన్స్ తెలియాలి. కానీ ఈ కంప్లైంట్ మాత్రం ఉంది, సినిమా ప్రమోషన్లప్పుడు లేదా సినిమా రిలీజ్ అయినప్పుడు తప్ప గోపీచంద్ గారు మాకు కనిపించట్లేదు అని. చాలు కదండి, బేసిక్గా మిగతా ఫ్యాన్స్తో మాట్లాడి డెఫినెట్గా వాళ్ళకి పనులు ఉంటాయి, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. బికాస్ పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అది ఎప్పుడైతే మనం చూడటం స్టార్ట్ చేసాం అనుకోండి, విల్ లూజ్ అవర్ సెల్స్. అనవసరం తెలియని ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయి, వాటి నుంచి ఎంత దూరం ఉంటే అంత బెటర్. సో ఇప్పుడంటే పాండమిక్ వల్ల అందరికీ కామన్గా ఒక గ్యాప్ అనేది వచ్చేసింది థియేటర్స్ని పలకరించడంలో. కానీ యూజువల్గా కూడా గోపీచంద్ గారు ఈ మధ్య కొంచెం స్పేస్ గ్యాప్ తీసుకుని చేస్తున్నారు అని ఒకటి ఉంది. దీన్ని ఏమన్నా మీరు ఫిల్ చేసే ప్రయత్నంలో ఉన్నారా? తర్వాత బ్యాక్ టు బ్యాక్ రావాలి. ఏం లేదు, బేసిక్లీ ఇప్పుడు నాకు పాండమిక్ తర్వాత సిటీ మార్ వచ్చింది. పాండమిక్లో సెకండ్ పాండమిక్ తర్వాతే వచ్చింది. అది కొంచెం పాండమిక్ వల్ల లేట్ అయింది. ఇది కూడా సినిమా అయిపోయింది, బట్ బికాస్ ఆఫ్ పాండమిక్ వలన అన్ని సినిమాలు ఒకేసారి రావటం వలన మాకు డేట్ దొరకలేదన్నమాట. అందుకని కొంచెం లేకపోతే ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన రెడీగా ఉంది. బికాస్ ఆఫ్ మిగతా సినిమాలను వాళ్ళ డేట్స్ ఆల్రెడీ ఇప్పుడు పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయి కాబట్టి అట్లా మాది వెనక్కి వెళ్ళింది. అందుకని అంతే తప్పితే నేను లేదు, అట్లీస్ట్ ఇయర్లీ 3 సినిమాలు చేయాలి. మీరు లీజర్గా చేస్తున్నారు అనేది లేనే లేదు, ఛాన్సే లేదు. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మూవీకి టెక్నీషియన్స్ చాలా ప్లస్ పాయింట్గా నిలుస్తున్నారు అన్నది అర్థం అయిపోతుంది ఆల్రెడీ. అండ్ గీతా ఆర్ట్స్ ఐ థింక్ వాళ్ళ సంస్థలోకి ఒకళ్ళు వచ్చి ఇంప్రెస్ చేశారు అంటే వాళ్ళు వదలరు. జేక్స్ బిజాయ్ గారు కానీ, ఇప్పుడు కరమ్ గారు కానీ, ఎవ్రీవన్ అంటే వాళ్ళు ఒక సినిమా చేశారు ఆల్రెడీ, అండ్ వాళ్ళు ఇప్పుడు ఇంక్లూడ్ చేసుకుంటూ వస్తున్నారు. మారుతికి ఏంటంటే ఎక్కువ వాళ్ళతో ట్రావెల్ అవటం, కొత్త వాళ్ళతో కానీ వాళ్ళతో ట్రావెల్ అవటం బాగా ఇంట్రెస్ట్. బేసిక్ జేక్స్ కూడా తన మలయాళీ, అవును, తను ఎంతమంది చేశాడు. బట్ దీంట్లో ఫస్ట్ ఎప్పుడైతే నాకు సాంగ్స్ వినిపించాడో 2 సాంగ్స్ చాలా బాగా ఇచ్చాడు అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా చేస్తాడు. ఇట్స్ వెరీ నైస్ సెక్షన్, అట్లా పెట్టారు. కరమ్ చావ్లా అయితే తను కూడా కొత్త మనకి, తన వర్క్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలు. అంటే ఐ థింక్ వీ షాట్ దిస్ మూవీ ఇన్ 75 days అనుకుంటాను. 75 daysలో అంటే అది మారుతి గారి వల్ల, కరమ్ గారి వల్ల, అంటే మారుతి అంత ఆ స్పీడ్కి తినే ఇది అందుకున్నాడు అంతే.
అంత స్పీడ్గా ఆ క్వాలిటీ అనేది చాలా కష్టం. అవును. బట్ హీ డిడ్ ఎ టెరిఫిక్ వర్క్. అంటే నేను మామూలుగా డిఐ చేయకముందే సినిమా కొంచెం చూసినప్పుడు ఆ డబ్బింగ్లో ఇంత ఎక్స్ట్రాడినరీగా ఉంది లైటింగ్, అసలు చాలా బాగా చేశాడు. ఇంకా డిఐ అయిన తర్వాత ఇంకా అదిరిపోయిద్ది అని చెప్పి. ఓకే. ఇట్స్ వెరీ గుడ్ కెమెరామెన్. ప్లస్ ఫైట్స్ వచ్చేసి విక్రమ్ అని చెప్పేసి కన్నడ అతను చేశాడు. ఆర్ట్ డైరెక్టర్ వచ్చి రవీందర్, ఈస్ ఆల్రెడీ ప్రూవ్డ్ వన్. అంటే మంచి టెక్నీషియన్స్ పడింది, మంచి కథ పడింది, తను పర్ఫెక్ట్గా అన్నీ అనుకున్నట్టు కరెక్ట్గా వచ్చినాయి. ఐ థింక్ రిలీజ్ డేట్స్ ఆల్సో ఫిక్స్డ్, పర్ఫెక్ట్ డేట్ అనుకుంటున్నాం. ఆడియన్స్ పర్ఫెక్ట్గా థియేటర్స్కి వచ్చి కరెక్ట్గా చూస్తే డెఫినెట్లీ దే విల్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ మూవీ లైక్ ఎనీథింగ్. అంటే వచ్చినప్పటి నుంచి అంటే నవ్వుకుంటూ హాయిగా మంచి చిన్న ఎమోషన్తో అట్లా వెళ్తాం. అంటే ఒక మారుతి సినిమాలో ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో అది పర్ఫెక్ట్గా ఉంటుంది. ట్రైలర్లో వచ్చిన డైలాగు, విలనిజం నువ్వు నాకు చూపిస్తున్నావు అంటే అది ఫస్ట్ మారుతి అసలు ఎంత కనెక్ట్ అయ్యారంటే అందరూ ఫ్యాన్స్ కానీ, ఎందుకంటే మిమ్మల్ని ఫస్ట్ అభిమానించడం స్టార్ట్ చేసింది అప్పటి నుంచి కాబట్టి ఇట్ వాజ్ లైక్ ఆడియన్స్ పల్స్ అలా పట్టుకుని ఇలా డైలాగ్ పెట్టినట్టే ఉంది. సేమ్ అట్లా పట్టుకునే పెట్టింది. ఫస్ట్ ఇది లేదు, తన డైలాగ్ చెప్పగానే అదిరిపోయింది కదా మారుతి, చాలా బాగుంది అది. అది ఫస్ట్ బాగా కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ డైలాగ్ చెప్పగా మళ్ళీ రివర్సల్ టప్ 3 సినిమాలు ఒకసారి కనెక్ట్ చేసుకుని వస్తారు. నిజంగా పర్ఫెక్ట్. అట్లాంటి డైలాగులు చాలా ఉన్నాయి, చాలా రాశారు, బాగా రాశారు. అంటే గోపీచంద్ గారిని దృష్టిలో పెట్టుకుని రాయడం అనమాట. నన్ను పెట్టుకునే రాశాడు. అంటే మామూలుగా ఫస్ట్ రాసుకున్నా కూడా, బట్ ఎప్పుడైతే నాకు కథ చెప్పిన తర్వాత దాన్ని మార్చాడు, నాకు తగినట్టు మార్చాడు, అది నో డౌట్. అమేజింగ్. సో ఓవరాల్గా పక్కా కమర్షియల్ అనేది నాకు తెలిసి అన్ని ఏజ్ గ్రూప్స్కి బాగా నచ్చే సినిమా అవుతుందని అనిపిస్తుంది. సో మీరు మామూలుగా ఎలాంటి జానర్ని ఆడియన్స్గా చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు? అంటే నాకు పర్సనల్లీ అయితే యాక్షన్ బాగా ఇష్టం. అవునా? అందుకనే నాకు యాక్షన్ చేయకపోతే నాకు ఏ సినిమా చేసినట్టు ఉండదు, ఇన్కంప్లీట్గా ఉంటుంది. యాక్షన్ సినిమాలు నాకు బాగా ఇష్టం. ప్లస్ కామెడీ, ఇవన్నీ కామెడీ యాక్షన్ మిక్స్ అయినాయి అనుకోండి, ఐ విల్ ఎంజాయ్ అ లాట్. అమేజింగ్. సో ఇప్పుడు పక్కా కమర్షియల్ కాబట్టి మనం కొన్ని కమర్షియల్ క్వశ్చన్స్ డీల్ చేద్దాము గోపీచంద్ గారు, సరదాగా. అండ్ కొన్ని టాస్క్లు కూడా అనమాట. మీకు ఫస్ట్ పాకెట్ మనీ ఎంత? పాకెట్ మనీ ఎంత? అప్పుడు స్కూల్ డేస్లో అంతా 2 రూపీస్ 3 1 రూపీస్ 2 రూపీస్ అంతే. ఏం కొనుక్కునేవారు సార్? మామూలుగా అప్పుడు స్కూల్లో వచ్చేది కదా, మొత్తం అన్ని దొరుకుతాయి కదా అక్కడ. ఐస్ దొరుకుతుంది, ఐస్ క్రీమ్ దొరుకుతుంది, పల్లీలు దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. ఆ టైంలో అదే ఎక్కువ కదా, ఆ బండి మీద వచ్చి స్కూల్లో వదిలేగానే బయటికి వెళ్ళిపోయారు, గోడ అవతల నుంచి తొందరగా టైం అయిపోతుంది, తొందరగా అట్లా తీసుకోవడం. 1 or 2 రూపీస్. ఓకే. మీరు డాడీ మమ్మీ ఎవరైనా ఇలాగా పర్సులోంచి లేదా డ్రాలోంచి కొట్టేసిన ఫస్ట్ మనీ ఎంత? ఎప్పుడు కొట్టేయలేదు. నిజమా? నేను చాలా కాన్ఫిడెంట్గా ఇచ్చేది వాళ్ళే ఇచ్చేవాళ్ళు, ఇంకొట్టాల్సిన అవసరం లేదు. ఏదో ఆ రోజుల్లో చాలు. నిజమా? ఇంత గుడ్ బాయా మీరు? ఓకే. మీ ఫస్ట్ సంపాదన, రెమ్యూనరేషన్? 11,000 ఫర్ జయం మూవీ. ఫర్ జయం మూవీ ఇట్స్ 11,000. ఏం ఎలా ఖర్చు పెట్టారు 11,000ని? అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు అర్థం కాలేదు 11,000. బట్ ఏంటంటే ఏం చేసుకోవాలి, అది తేజ గారిది లక్కీ నెంబర్ అంట. ఓకే. అందుకని దీని పక్కన ఇంకో 0 కూడా ఉండొచ్చు కదా, ఎందుకు అనిపించింది అప్పుడు. బట్ దట్స్ ద ఫస్ట్ రెమ్యునరేషన్. తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసాను, అట్లా ఖర్చు అయిపోయింది అంటే. అది పాయింటే. 11 లక్కీ నెంబర్ అయినప్పుడు దాని పక్కన ఎన్ని 0 ఉండొచ్చు. ఓకే. సో జాగ్రత్తగా ఇంట్లో పెట్టేసి అది అట్లా ఖర్చు అయిపోయింది తెలియకుండా. ఓకే. సో మీ ఫస్ట్ బిగ్ కమర్షియల్ సక్సెస్ ఏదని మీరు అనుకుంటున్నారు? విలన్ గానా హీరోగా అయితే ఎగ్దమ్ ఇస్ ఎ వెరీ గుడ్ ఫస్ట్ సక్సెస్. అంటే యాజ్ ఎ హీరోగా ఫస్ట్ సక్సెస్. దాని తర్వాత అన్ని టపటప రణమాంధ్రుడు, లక్ష్యం, శౌర్యం అన్ని లైన్గా బాగా వచ్చినాయి. లక్ష్యం ఈస్ ద బిగ్గెస్ట్ హిట్ అట్ ద టైమ్. అట్ దట్ టైమ్ ఇట్స్ కలెక్టెడ్ సమ్వేర్ అరౌండ్ 20 crores సంథింగ్. లక్ష్యం ఈస్ ఎ వెరీ బిగ్ హిట్. ఇది టూ మచ్ పర్సనల్ అనుకోకపోతే మీరు ఇప్పటిదాకా హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న మూవీ ఏది? ఎంత అని నేను అడగను. హైయెస్ట్ అంటే పెరుగుతూనే ఉంటుంది కదా, సక్సెస్ అయ్యేకొందు పెరుగుతుంది. అవును, కరెక్టే. బట్ ఎనీ వన్ మూవీ దట్ ఈస్ ఆన్ టాప్ ఇప్పటికి? ఇప్పుడు చేసేదేమో. ఇప్పుడు చేసేదేనా? నెక్స్ట్ అడిగితే నెక్స్ట్ దానికి ఉంటుందేమో. ఆబ్వియస్గా పక్క కమర్షియల్ సక్సెస్ తర్వాత మళ్ళీ కమర్షియల్ పెరుగుతుంది. ఓకే. సో ఎప్పుడైనా ఎవరికైనా అప్పిచ్చారా?
ఇచ్చాను, చాలా మందికి ఇచ్చాను. ఇస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్? కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. ఓకే. సరే ఇవ్వలేనప్పుడు ఇంకేం అంటే వాళ్ళ సిచ్యువేషన్ చూసి ఇంక నేను వదిలేస్తాను. ఆ విషయంలో కమర్షియల్ కాదు అది. ఓకే. ఈ విషయంలో తప్పితే దాంట్లో కమర్షియాలిటీ లేదు నాకు. ఓకే ఓకే. సో ఇప్పుడు మన టీం మెంబర్స్లో నేను కొంతమంది పేర్లు చెప్తాను. వాళ్ళకి డినామినేషన్ కానీ అంటే కరెన్సీ డినామినేషన్ కానీ లేదా బయట దేశాల కరెన్సీ అయినా సరే, యూ డిస్క్రైబ్ దెమ్ విత్ ఎ కరెన్సీ నోట్ ఆర్ డినామినేషన్, ఎనీథింగ్ యూ లైక్. ఓకే ఓకే. సో ఫస్ట్ మారుతి గారు. అంటే మారుతి ఇస్ ఎ బ్యాలెన్స్ పర్సన్. అది మన ఇండియన్ కరెన్సీ, మన ఇండియన్ కరెన్సీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఓకే. అండ్ రాశి ఇట్స్ ఎ ఫారెన్ కరెన్సీ. ఫారెన్లో యుఎస్ డాలర్స్ టు రాశి. ఓకే. బన్నీవాస్ గారు. తను మారుతి చెప్పాడు చాలా కమర్షియల్ అని. అవును. తనైతే పౌండ్సే. ఓకే. బన్నీవాస్ గారికే పౌండ్స్ అంటే ఇచ్చేసారు. నాకు తెలియదు ఎక్కువ వాసు గురించి, కానీ మారుతి చెప్పడం బట్టి చూస్తే నాకు అందుకని అది ఇస్తున్నా. ఓకే. మరి అరవింద్ గారికి ఏమి ఇస్తారు? ఇవి ఉన్నాయి కదా, దిరామ్స్. దిరమ్సా? అరబ్ దిరామ్స్ ఉన్నాయి. అవును. కువైట్ అరబియా 240 రూపీస్ ఎంత. అవును, దిరమ్స్. దిరమ్స్ టు అరవింద్ గారు. ఎందుకు? బికాస్ ఈస్ ఎ పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్. ఓకే. ఇట్ హ్యాస్ టు బి లైక్ దట్ ఓన్లీ. ఓకే. అట్లానే ఉండాలి. ఏ బిజినెస్ మ్యాన్ అయినా అలానే ఉండాలి. బికాస్ ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెంచాలనేది పర్ఫెక్ట్గా ఆయనకి తెలుసు. వేర్ టు బి బ్యాలెన్స్. ఈజ్ అ వెరీ బ్యాలెన్స్డ్ పర్సన్. అంటే బికాజ్ ఐ రెస్పెక్ట్ 2 people. అంటే ఇర్రెస్పెక్ట్ ఫర్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ ఇండస్ట్రీ. అంటే వాళ్ళు కొంతమంది అవన్నీ నాకు సంబంధం లేదు. బికాజ్ ఐ రెస్పెక్ట్ ఫర్ మై పర్సనలీ అరవింద్ గారు అండ్ సురేష్ బాబు గారు. బికాజ్ దే ఆర్ ద పర్ఫెక్ట్ బిజినెస్ పీపుల్. ఓకే. అండ్ ఐ పర్సనలీ ట్రావెల్ విత్ దెమ్. దే కొన్నిట్లో చాలా జెన్యూన్, కొన్నిట్లో అయితే వాళ్ళు నాకు తెలిసినంత మటుకు ఓకే అంటే వెరీ డిసిప్లైన్ పీపుల్. ఐ రెస్పెక్ట్ దోస్ 2 people వెరీ హై ఉంది నాకు. అరవింద్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ట్రావెల్లో నాకు తెలిసి మీకు ఎక్కువ ఆయనతో కలవడానికి స్కోప్ దొరికిందా? 2 times ఆయన్ని. ఓ. నేను ఆయన గురించి వినింది చాలా ఎక్కువ. ఓకే ఓకే. అంటే ఈస్ అ వెరీ డిసిప్లైన్ పర్సన్. ఒక మాట చెప్పంటే ఆ మాట మీద నిలబడతారు. ఈవెన్ బిజినెస్ వైజ్ కానివ్వండి ఏమైనా. బికాస్ నేను ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నేను వింటా ఉన్నాను. వెరీ డిసిప్లైన్గా ఉంటాను ఎవ్రీ మ్యాటర్స్. ఈవెన్ సినిమా ప్రొడక్షన్ కానివ్వండి, ఈవెన్ బయట విషయాలు కానీ ఎవ్రీథింగ్ విల్ బి అ డిసిప్లైన్ పర్ఫెక్ట్ ప్రిన్సిపల్ పర్సన్. ది సేమ్ కైండ్ సురేష్ బాబు గారు కూడా. అవును అవును. ఐ రెస్పెక్ట్ దీస్ 2 people. బట్ అరవింద్ గారు ఏ ఏజ్ గ్రూప్తో ఆ ఏజ్ గ్రూప్ లాగానే మాట్లాడేస్తూ ఉంటారు. అసలు ఆయన ఏజ్ ఏమిటో మనకు గుర్తు కూడా రాదు. మనం కూడా మర్చిపోతాం. యా, దట్ ఈస్ సో జోవియల్గా, ఫ్రెండ్లీగా, దట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ హిమ్. ఎస్. అండ్ ఇప్పుడు మీకు ఒక టాస్క్ గోపిచంద్ గారు. ఇంకా వంశీని అడగలేదు మీరు. ఎస్, వంశీ గారు. పాపం మా వంశీకి ఏమీ లేదు. అది అసలు డబ్బు మనిషి కాదు. డబ్బు మనిషి కాదు. అయ్యో. ఓకే. అసలు డబ్బు అనేది అసలు పట్టించుకోడు. తనకి మీరు చెప్పండి, డినామినేషన్ చెప్పాలంటే ఏం పాత అనాలు ఉంటాయి కదా, అవి చెప్పాలి. చెల్లవు కదా, చెల్లని కాయిన్స్. డబ్బు అనేది అసలు ఆలోచన లేదు. ఓ. సో ఇప్పుడు మీకు ఒక టాస్క్ గోపిచంద్ గారు, మీరు కాదనకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఈ టీంలో అయి ఉండొచ్చు లేదా బయట ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఎవరికైనా సరే కాల్ చేసి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని అడగాలి. రీజన్స్ ఏమి చెప్పకూడదు. ఓకే ఓకే. ఎవరికి చేద్దాం అనుకుంటున్నారు? మన టీంలో చేయొచ్చు కదా. చేయొచ్చు. మారుతి చేద్దాం. మారుతి గారికా? ఓకే. మారుతి గారికి కాల్ చేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని అడగబోతున్నారు. ఓకే. గుడ్ మార్నింగ్ మారుతి. మారుతి, నాకు అర్జెంటుగా ఒక 10,000 కావాలి. ట్రాన్స్ఫర్ చేయగలవా? 10,000? అవును అవును మారు, అంతే. 10 lakhs లాగా చెప్పారేంటన్నా? ఓకేనా, నాకు ఇప్పుడు ఇది పెట్టండి అన్న. నెంబర్ గూగుల్ పే చేసి. ఏది మీ నెంబర్కి? నా నెంబర్కి. ఓకే అన్న, ఇప్పుడే చేస్తా 1 second. ఓకే ఓకే బై, థ్యాంక్ యూ. చూసారా, 10 lakhs అడిగినట్టు అడిగి కదా. అయితే ఇప్పుడు 5 lakhs అడుగున్నా చేసేవారేమో. చేస్తారు. ఓకే. కానీ అడగగానే ఆయన కొంచెం షాక్ అయినట్టున్నారు. 10,000 అడిగిన 10,000 ఎందుకు అడిగారబ్బా? గోపిచంద్ గారికి 10,000తో పనే ఉంటుంది అని. వచ్చేసి గాట్ ఇట్. ఓకే. సో 10,000 అనేసరికి ఏమీ అడగకుండా ట్రాన్స్ఫర్ చేశారు. 10 lakhs అయి ఉంటే ఏం అడిగేవారో చూడాల్సింది. అడిగేవాళ్ళు కాదు. అడిగేవాళ్ళు కాదు. వావ్, సో కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ డైరెక్టర్.
అమేజింగ్. ఓకే. సో ఈ మధ్య ఈ గూగుల్ పేలు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు ఎక్కువైపోవడం వల్ల ఎంత కమర్షియల్ అయినా క్యాష్ హ్యాండిల్ చేయడం కష్టమైపోతుంది కదా అందరికీ. మీకు ఎంత అలవాటు ఉందో చూద్దామని నేను టెస్టింగ్ కోసం ఇది తీసుకొచ్చాను. ఓకే. ఒరిజినల్. సో మీకు ఇప్పుడు 1 minute టైం లిమిట్ ఇస్తాను. మీరు ఎన్ని నోట్స్ కరెక్ట్గా లెక్క పెట్టగలుగుతారో చూస్తామన్నమాట. ఓకే. దేన్ని అంటుకుపోయి ఉంటాయి కదా. అందుకే రెడీ 1 2 3 గో. వన్ మినిట్ చాలా ఎక్కువ అనిపిస్తుంది ఆయన స్పీడ్ చూస్తుంటే. అయ్యో అమ్మో, ఏదో కమర్షియల్ అంటే అనుకున్నాను కానీ నిజంగానే కమర్షియల్ అండోయ్. ఓకే. 30 secondsలోనే అయిపోయింది కదండి. కమర్షియల్ కదా. ఎంతుంది? కమర్షియల్ ఎంతుంది? 50,000. 50,000 కంప్లీట్. వావ్, యాక్చువల్లీ 30 secondsలోనే కంప్లీట్ చేసేసారు మీరు. సో ఫాస్ట్ యాక్చువల్గా. అమ్మా, ప్రూవ్ అయిపోయింది యాక్చువల్లీ. దీంతో ప్రూవ్ అయిపోయింది దట్ యు ఆర్ రియల్లీ ఏ కమర్షియల్. అమేజింగ్ గోపిచంద్ గారు. బట్ ఈ సినిమాకి బోల్డ్ అంత డబ్బులు రావాలి, బోల్డ్ అంత కమర్షియల్ హిట్ అయిపోవాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. అండ్ మీరు ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా డైరెక్ట్గా? July 1st ఇన్ థియేటర్స్. డెఫినెట్గా పక్కా కమర్షియల్ July 1st థియేటర్లో రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్లోకి వెళ్ళి చూడండి. థియేటర్లో చూస్తే ఈ సినిమా ఒక కిక్కే వేరేగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా అట్ ది సేమ్ టైం పక్కా కమర్షియల్ చాలా పెద్ద హిట్ అవ్వాలి. మనస్ఫూర్తిగా నా ప్రొడ్యూసర్స్కి, నా డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబ్యూటర్స్ అందరికీ మంచి ప్రాఫిట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ ఇన్ July 1st ఇన్ థియేటర్స్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో ఇందాక ఏదో ఇంట్రొడక్షన్లో ఫ్లోలో అనేసాను కానీ మనకి ఇంకా పేమెంట్ రాలేదు, ఒకసారి కనుక్కో.